Jan 17, 2024 మరి నన్ను దింపడానికి ఎయిర్పోర్ట్కి మరి సంబంధమే లేని మనుషులు నేను అందరం ఉంటాం. నేను రాజస్థాన్ వాళ్ళ మమ్మీ డాడీ అందరం, మా తమ్ముడు, మా మమ్మీ, రాజ్ వాళ్ళ మమ్మీ మధ్యలో నన్ను ఎయిర్పోర్ట్కి దింపడానికి. విత్ ఆడియో పెట్టమంటారా? ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇస్తారా? ఒక్క నిమిషం ముగించేస్తా. అన్ని నిజాలు అనుకుందాం, వదిలేండి. ఒకే ఒక్క నిమిషం నేను ముగించేస్తా, ఓకేనా? ఇంకేం అక్కర్లేదు. అసలు చాలా పవిత్రమైన లాంగ్వేజ్. అవును, మనం పడుకున్నావంటే మరి అదేమంటారో ఎలా అంటావు? నీ నోటి నుంచి రాలేదా పడుకున్నావనే వర్డ్? పాయింట్ సార్, పాయింట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చింది ఈయనకి ఆవిడకి మధ్య రిలేషన్లో ఈవిడ అక్రమ సంబంధాలు ఆయన సంబంధాలు మాట్లాడడానికి ఇవాళ నేను వచ్చిన పాయింట్ దీనికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ అమ్మాయి ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఎలా నీచంగా ఇంత పెద్ద ఆడియో రికార్డ్ తీసుకొచ్చి ఇలా చేయమని చెప్పండి. బిఫోర్ ప్లే చేసే ముందు, ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలై అన్ని అవుతాయి కాబట్టి బిఫోర్ అతను ప్లే చేసే ముందు మీరు దయచేసి విత్ ఎవిడెన్స్, ఏదో ఆడియో రికార్డ్ కాదండి ఎవిడెన్స్ అంటే. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్న ఆడియో రికార్డ్ ఆపితే నేను ముగిచేస్తా. మొత్తం బండారం బయటపడిపోద్ది, అందుకనే ఆవిడ కంగారు పడుతుంది. బండారం బయటపడుతుందని కంగారు లేకపోతే కామ్గా ఉంటాను. ఓకేనా అమ్మా? నేను ఇక్కడ జీ న్యూస్ లైవ్ లో ఉన్నాను. లైవ్ చూస్తున్నాను ఆల్రెడీ. నేను చూసాను తను ఏమేం మాటలు మాట్లాడిందో కూడా నేను వింటున్నాను. నేను 2-3 days ఏం రాలేదు వాళ్ళ ఇంటికి. తను నన్ను బలవంతంగా ఉంచుకుంది వాళ్ళ ఇంట్లో. మా మదర్ కూడా చెప్తారు, ఒకసారి మా మమ్మీ మాట్లాడతారు కరెక్ట్ గా. మా అమ్మాయి అసలు ఇంటికి వస్తే తను ఫోన్ వచ్చి ఇట్లా పడుకుంది అనుకో, ఫోన్ మీద ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేస్తున్నా, వచ్చి వస్తున్నావు లేదా, క్యాబ్ బుక్ చేసా అని మా అమ్మాయిని చాలా ఇది చేసేది అనమాట తను. ఏంటమ్మా నువ్వు ఇంట్లో ఉండకుండా ఇప్పుడే వచ్చావు కదా మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతాను అంటే, లేదు మమ్మీ అక్క ప్రెగ్నెన్సీతో ఉంది, పాపం తనకి ఇబ్బంది అవుతుంది, ఏమైతుంది మమ్మీ కూడా హెల్ప్ చేస్తే అని మా అమ్మాయి. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని రాలేదా మా ఇంటికి? నాతో రావడం. ఒక నిమిషం ఆగండి, మీ బండారం బయటపడుతుందని కంగారు పడకండి, మీరు ఆగండి, మీరు డిస్టర్బ్ చేయకండి, అలా మాట్లాడనివ్వండి. మీ భయం లేకపోతే మీ బండారం బయటపడుతుందని ఆగుతున్నారు. ఆవిడ కంప్లీట్ గా మాట్లాడనివ్వండి. ఇప్పుడు మీరు ప్రీతి వాళ్ళ మదర్ కాబట్టి అడుగుతున్నాను, మీరు అలా లైవ్ డిస్కషన్ చూస్తున్నారు కాబట్టి 2-3 రోజులకు మించి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. 2-3 సార్లు మాత్రమే చూశాను, అంతకు మించి ఆమె నా దగ్గర లేదు. నేను ఆమెకు డ్రగ్స్ అలవాటు చేయలేదు అంటున్నారు. అసలు ప్రీతి ఏం చెప్పాలనుకుంటుంది? అంత ప్రజలందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. అవును, యాక్చువల్ గా తను ఏం చేసిందంటే మా అమ్మాయికి డ్రగ్స్ అడిక్ట్ చేసింది. నాకు నియర్లీ ఒక 2.5 lakhs దాకా ఖర్చు అయ్యింది అనమాట. ఓకే, ప్రీతి అయినా మాట్లాడేది? తల్లిగారు మాట్లాడుతున్నారా? కాదు, నేను మళ్ళీ మదన్ మాట్లాడు. ఒక్కసారి ప్రీతి గారికి ఒక్కసారి ప్రీతికి అండి. హలో అమ్మా, ఏం జరిగింది ప్రీతి? ఒక్కసారి చెప్పరా? లావణ్యకు మీకు పరిచయం ఎట్లయింది, ఏం జరిగింది ఇంటర్నల్ గా? సో యా, ఉదయ్ నా బాయ్ ఫ్రెండ్. నాకు ఉదయ్ ఇలానే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తాదంట, అక్క కూడా ఇంట్రెస్టెడ్ ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. సరే ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అక్క అని చెప్పి నేను తనతో మాట్లాడడం పరిచయం అయింది నాకు. ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామంటే ఏ రోజు తను అక్క ఈ వీడియో చేద్దాం, వినాయక చవితికి హైదరాబాద్ గణేష్ వీడియో చేద్దాం అంటే ఏ రోజు ఏ కాన్సెప్ట్ చెప్పినా కూడా తను ఎప్పుడు ముందుకు రాలేదు. జస్ట్ మాటలు తప్ప, నాతో ఆడుకోవడం తప్ప ఏ రోజు నన్ను ఇది చేయలేదు. అండ్ తను ఒక రోజు తను సాయితో రిలేషన్షిప్ లో ఉండింది. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నేను తనతోనే ఉన్నాను. ఇది నేను ప్రూవ్ కూడా చేసుకోగలను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఐ హావ్ ఆల్ ప్రూఫ్స్. పూర్తి పేరు కనుక్కుంటే మస్తాన్ సాయితో ఉన్నాడు. మస్తాన్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలా టార్చర్ చేస్తుందో మస్తాన్ సాయి అనే వ్యక్తిని కూడా అలానే టార్చర్ చేసింది. నన్ను చాలా మ్యానిపులేట్ చేసింది. నేను సాయి వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నా లైఫ్ లో నేను అనుభవించుంటాను. సో అలాగే సరే ఒక అమ్మాయి ఇంకొక అక్క, నేను అక్క అని పిలిచేదాన్ని, తను ప్రెగ్నెంట్ ఉంది, తనకి ఎవ్వరు లేరు కూడా. అంటే ఇప్పుడు తను నాకు చెప్పుకోలేదు కదా నేను సాయితో ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి. సో నేను ఆ పాయింట్ లో ఓకే సర్లే హెల్ప్ చేద్దామని ఆ పాయింట్ లో ఆలోచించి సరే అని చెప్పి
ఒకటి ప్రీతి, ఇంకొక విషయము, ఈ డ్రగ్స్ అనే టాపిక్ ఏంది అసలు, ఎందుకు వచ్చింది ఇది? తనే నాకు, నేను డే 1 వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నాకు ఇలా చేతిలో ఇలా పట్టుకొని నోట్లోకి తీసుకొచ్చి పెట్టేసి తన తర్వాత నాకు థమ్స్ అప్ తాగిపించింది, అది నోట్లోకి వెళ్ళిపోవాలని చెప్పి. ఎందుకు అట్లా? మీకు డ్రగ్స్ అలవాటు చేయడం వల్ల లావణ్యకు వచ్చే లాభం ఏంటి? I don't know at all. అదే డ్రగ్ అని తెలిసే మీరు తీసుకున్నారా? డ్రగ్ అని తెలిసే మీరు తీసుకున్నారా? ఒక నిమిషం నాకు తెలియదండి. నాకు అప్పటి వరకు అసలు అవేంటో కూడా నాకు తెలియదు. నేను దట్ ఈస్ ది డే 1 I went to her house. I don't even know anything at all. అసలు అదేంటో కూడా నాకు తెలియదు. నేను అక్కడ కూర్చొని ఉన్నాను, తీసుకొచ్చి నాకు అసలు తన నోట్లో పెడుతుందని కూడా నాకు తెలియదు అండి. అసలు దాన్ని ఎలా తీసుకుంటారో కూడా I don't know. How can I know? చెప్పండి నాకు అసలు అదేంటో కూడా తెలియనప్పుడు చెప్పండి తీసుకుంటారో అని నాకు తెలీదు. తను వచ్చి నోట్లో పెట్టంగానే ఆ 2 days తను నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంది. మళ్ళీ మా ఇంటికి వస్తే నా కళ్ళు ఎలా అయిపోయా కూడా నా దగ్గర వీడియో ఉందండి ఇప్పటికి. మీ ఇంటికి మీరే వెళ్ళారా? మళ్ళీ లావణ్య హెల్ప్ తో తీసుకొని వెళ్ళారా మీ ఇంటికి? మా ఇంటికి నన్ను ఫుల్ గొడవలు పెడుతుంటే నన్ను అప్పుడు ఉదయ్ వాళ్ళందరూ కలిసి మా ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటికి మీరు అన్కాన్షియస్ లోనే ఉన్నారు, ఇంకా డ్రగ్ మత్తులోనే ఉన్నారు. 2 days నేను వాళ్ళతోనే ఉన్నానండి. 2 days నేను అన్కాన్షియస్ వాళ్ళతోనే ఉండాను. 2 days తర్వాత I got to know. అంటే నేను ఓకే కాదండి, ఇంత బలవంతంగా మీ పైన ఈ ప్రయోగం చేసినప్పుడు మీరు నెక్స్ట్ డే కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత పోలీసుల వరకు ఎందుకు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు? I was so scared అండి. I was so scared. మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ తెలిస్తే నేను ఎలా చెప్పుకుంటానండి? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి ప్రతిసారి. ఏమని బ్లాక్ మెయిల్ చేస్తుంది? తను ఫోన్ తీసుకెళ్లిపోయిందండి నా బాయ్ ఫ్రెండ్ ది ఉదయ్ అని చెప్పి నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను ఫోన్ తీసుకెళ్లిపోయింది. ఫోర్స్ఫుల్ గా ఫోన్ ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నా ఏజ్ చిన్న ఏజ్, ఓకే, తను నాకు ఫోర్స్ఫుల్ గా చేసింది యాక్చువల్ గా, ఓకే, నాకు ఏదైనా ఫోర్స్ఫుల్ గా చేసినా కూడా అండి, నేను ఒక అమ్మాయినండి, ఇప్పటికి కూడా నేను వచ్చి ఇలా మాట్లాడాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కూడా తనే నా పేరు తీసి తనే నా వాయిస్ రికార్డింగ్లు అన్ని ఎవరెవరో వేస్తున్నారు, తనే వేస్తున్నారు, నాకు కూడా తెలుసు. నా పర్టికులర్ గా నా పేరే టార్గెట్ చేసి ఎందుకు వేస్తున్నారండి చెప్పండి? బ్లాక్ మెయిలింగ్ అన్నారు, ఏ రకమైన బ్లాక్ మెయిలింగ్ ప్రీతి? బ్లాక్ మెయిలింగ్ అన్నారు, ఏ రకమైన బ్లాక్ మెయిలింగ్? ఆ బ్లాక్ మెయిలింగ్ లో మీరు ఇరుక్కొని ఏమైనా డబ్బులు ఇచ్చారా లావణ్యకి? నేను అలాంటివి డబ్బులు అయితే నా దగ్గర నుంచి తను ఎప్పుడు డబ్బులు అడగలేదండి. నేను నన్ను ఇందాక లైవ్ లో అనింది కదా రీఛార్జ్ చేశాను ఫోన్ అని చెప్పి, ఇప్పుడు 2 months మా ఇల్లు కాదని చెప్పి నేను అక్క ప్రెగ్నెంట్ ఉంది పాపం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన కింద తిరుక్కుంటా చాకిరి చేశానండి. నేను వాళ్ళ ఇంట్లో చాకిరి చేశాను. నేను లిటరల్లీ ఒక ప్రెగ్నెంట్ అని చెప్పి నాతో వాడుకొని నాతో వాట్ నాట్ అండి. ఈవెన్ సాయి విల్ ఆల్సో కమ్ అండ్ టెల్ ది ట్రూత్. సాయి కూడా తెలుసు. సాయి ముందు నేను పడుకుంటే దా అని చెప్పి నన్ను ఫోర్స్ఫుల్ గా నిద్రలో నుంచి లేపు కూడా డ్రగ్స్ చేపించేది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు లావణ్య మిమ్మల్ని బలవంతంగా ఈ డ్రగ్స్ చేపించింది? ఫర్ సో మెనీ, ఫర్ 2-3 months ఎవ్రీ డే నన్ను అసలు నిద్రపోనిచ్చేదే కాదండి. నేను 10 kgs తగ్గిపోయానండి నా వెయిట్. వాళ్ళ ఇంటికి వెళ్ళాక 10 kgs వెయిట్ తగ్గిపోయాను నేను. కావాలి కదా మీకు తెలీదా అంటే నాకు తెలియదు. డేట్స్ అడగండి సార్, ఇయర్ తో డేట్ అడగండి. ఐ ప్రూవ్ ఎవ్రీథింగ్ రైట్ అవే. ఏ ఇయర్ లో జరిగింది ప్రీతి ఇది? ఏ ఇయర్ లో జరిగింది? 2022 అండి. మంత్ చెప్పమనండి, రాసుకోండి సార్, రాసుకోండి. ఇక్కడే ప్రూవ్ చేస్తాను, ఇక్కడే ప్రూవ్ చేస్తాను. మొత్తం వ్యవహారంలో చక్రభాషి మొత్తం వ్యవహారంలో మీరు బయటపడుతున్న విషయాలు కావచ్చు, ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ప్రూఫ్ కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, మొత్తం మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఈ లావణ్య వ్యవహారంలో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీరు బ్లాక్ మెయిల్ అంటున్నారు కానీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంది, గోల్డ్ తీసుకుంది, ఆ ప్రాపర్టీ తీసుకుంది. బ్లాక్ మెయిల్ అంటే ఏ రకంగా చేసింది, దేనికోసం చేసింది? డబ్బులు కాదండి. తను నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందంటే నాకు నిజం తెలుసు. సాయి విషయంలో ఏం జరిగిందో, తను తరుణ నన్ను ఎలా హింసించేదో నాకు ఇవన్నీ తెలుసు. నువ్వు వచ్చి ఇవన్నీ చెప్పావు అనుకో ప్రీతి, నిన్ను వదిలిపెట్టను. అంటే ఈ రోజు కేసు అవుతుందని నేను 2 years ago ఆమెకు డ్రగ్స్ ఇచ్చి చేశానంటారు. రైట్.